10-12 సంవత్సరాలకి పూర్వం ఒకడి మనసు విరిగిపోయి ఇక జీవించలేనని భావించి సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. వాడలా పోతూ పోతూ ఉంటే సముద్రం కూడా వెనక్కి వెళుతుంది. వాడికి ఏమీ అర్థం కాలేదు. వెనక్కి వెళ్ళిన సముద్రం ఒక్కసారి ఉబికి వచ్చింది. అంత పెద్దాలని తనెప్పుడూ చూడలేదు. అదే సునామీ. ఆ సునామీ వచ్చే వేగాన్ని చూసి వాడికి ప్రాణభయం పట్టుకుంది. వెనక్కి పరిగెత్తాడు. అలలు వాణ్ణి పట్టుకుని ముంచేశాయి. ఆ భయంలో తన చేతికి దొరికిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. సముద్రం ఓరెత్తింది. ఉప్పెనై ఊర్ల మీద విరుచుకుపడింది. అయినా తన చేతిలో పట్టుకున్న దాన్ని విడిచిపెట్టనే లేదు. తర్వాత సముద్రం శాంతించింది. శాంతించాక తన మైకంలో నుంచి బయటికొచ్చి కళ్ళు తెరిచి మెల్లగా చూశాడు. అంతసేపు వాడు పట్టుకుని చూసింది ఇప్పుడు మనం చూస్తున్న దైవమే. లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఆ సునామీ చావాలని పోయిన నన్నెందుకు కాపాడిందో అని ఒక్క క్షణం ఆలోచించాడు. అంతవరకు ఏదో పేరు మీద బతికిన అతను ఆ దేవుడు సృష్టించిన అద్భుతం సాక్షిగా నాటి నుంచి అతని పేరు ఆశీర్వాదం అని మార్చుకున్నాడు. ప్రాణాలతో పోరాడుతున్న ఎంతో మందికి ఆ దేవుడి కృపతో ఆశీర్వదించి ప్రాణాల్ని రక్షిస్తూ ఆ దేవుడితో సమానమయ్యాడు. నేను సాక్షి. 6 నెలల క్రితం వరకు నేనసలు మాట్లాడనే లేకపోయాను. నేనిప్పుడు మాట్లాడగలుగుతున్నాను. దానికి కారణం నా గురించి ఆశీర్వాదం దేవుణ్ణి వేడుకోవడమే. నేను సాక్షే. మన ఆశీర్వాదం క్రిస్టియనా? మీరందరూ అనుకున్నట్టు అతను క్రిస్టియన్ కాదు. అతని మతంలో ముగ్గురు. అతన్ని కాపాడిన సునామీ దేవుడు, అతను అద్భుతంగా చెప్పి రాసిన ఈ అద్భుత గ్రంథము, అతను అద్భుతంగా సృష్టించిన మన ఆశీర్వాదము. అతను ఇంకా నన్ను మతంలో చేర్చుకోలేదమ్మా. నేను సాక్షి. దానికి నేను సాక్షినేనమ్మా. ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం అతనికి ఏమొచ్చింది స్వామి? నిన్ను ఘనపరచుకోవద్దు. ఘనమైన వినుము కూడా తుప్పు పట్టిపోతుంది. ఆడొచ్చిన పని చూసుకోకుండా ఈ పత్యాపరాడికి ఎందుకు? అతను ఏ కష్టంతో ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అన్నది ముఖ్యం కాదు. మన గొడవ మనది. ఆ కష్టాన్ని తీర్చిన దేవుడి అద్భుతమే ముఖ్యం. ఆనాడు చేత్తో పట్టుకున్న ఆ దేవుడు మాత్రం అతని వదల్లా. ఎంతో మంది వైద్యులు నయం చేయలేనటువంటి జబ్బుల్ని ఈ ఆశీర్వాదం నయం చేశాడు. నేను సాక్షి. నేను సాక్షినే. ఎందుకు ఇంకా నా కొడుకుని కాపాడలేకపోతున్నారు? హలో, ఎవరు? ఆశీర్వాదం తలుపు తెరువు. ఆశీర్వాదం యాక్సిడెంట్ అయిందట. నేనెవరి కోసం వేడుకోనని చెప్పాను కదా. అర్జెంటు మాట్లాడు. హలో రాజశేఖర్, నీ కొడుకు సార్, మహేష్ గారు సార్, మీరు ఫంక్షన్కి రావట్లేదా? వస్తా. వైఫ్ని తీసుకుని వస్తా. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పురు. ఇంట్లో చుట్టాలు ఎక్కువగా ఉన్నారు. మీరు ఓకే అంటే 2-3 పెద్దోళ్ళని మీ ఇంటికి పంపించచ్చా? రమ్మని చెప్పురు. ఓకే సార్. ఏం లేదండి, మా వైఫ్ తరపుళ్ళు కొంచెం బిల్డప్ ఎక్కువ, అందుకని. మీ సినిమా ఎప్పుడు సార్ స్టార్ట్ అవుతుంది? ఇప్పుడే రిహార్సల్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా మస్తు టైం పడుతుంది. పెద్ద స్టార్ అయ్యాక మమ్మల్ని మర్చిపోకండి సార్. Fuck! అల్లరి చేయకురా. అదేంటది ఫక్కు? అది పవిత్రమైన పదము. అది తెలుసు. దానికి అర్థం ఏంటి అని. పిల్లల అభివృద్ధి కోసం చేసే కార్యం. ఎందుకంటే ఋషిగాడు ఫోన్లో ఎప్పుడూ ఇదే మాట మాట్లాడుతూ ఉంటాడు. దాని అర్థం ఏమిటంటే సమాధానం చెప్పడు.
ఏంటి ఋషికేష్ అలా మాట్లాడుతుంటాడా? గాడెవడే? అదే చెప్పబోతున్నాను. మేమిద్దరం కాలేజ్లో చదువుకున్నాం, లవ్ చేసుకున్నాం కూడా. వాడితో మన పెళ్లి తర్వాత ఈరోజు ఫోన్లో మాట్లాడాను. వాడు చాలా అప్సెట్గా ఉన్నాడు. నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. ఇంటికి పిలిచాను, వచ్చాడు. ఎవరిది తప్పో తెలీదు, మ్యాటర్ అయిపోయింది. వాడు చచ్చిపోయాడు. రేయ్, ఏం లేదు, లోపట పెద్దలు తాగే జ్యూస్ ఉన్నది, అందుకే. నేను కూడా మీ గురించి ఒక నిమిషం తప్పుగా అనుకున్నాను. ఆ బాబు, ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ ఐటెం ఏమీ లేదు కదా? చాచా, మాకు కొంచెం ఆచారం ఎక్కువ. సమజైంది. ఇది నేను చేసిన తప్పే కదా. పోలీసులకు సరెండర్ అయిపోయి జైలుకి వెళ్తాను. ఇల్లు రాలిపోతాయి. నువ్వు పోలీసులకు సిలిండర్ లోపలికి పోతావు. నేను రోడ్డు మీదకి పోయినప్పుడు అందరు చూసి, రే ఈడిపోయిన మరా ఎవరిన పటాయించి చంపి లోపలికి పోయిందని నా మొక్క ముంగట్నే మాట్లాడుకుంటారు. అప్పుడు నేను తలక ఏడ పెట్టుకోవాలి. నా సంగతి ఇడిచిపెట్టు, మా అమ్మ అయ్య ఊరేసుకొని చచ్చిపోతారు. నాకు వచ్చే కోపానికి నీ తలకాయ గోడకేసి పగలగొట్టాలనుంది. చూడు, మనం ఈ బాడీని వెంటనే డిస్పోజ్ చేసేయాలి, ఎవరికి తెలియకుండా. ముందు ఆ పని అయిపోగానే డివోర్స్ పేపర్ మీద సంతకం చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటి? ఇంత జరిగినాక మన ఇద్దరం కలిసి కుదరదే, ఏమంటావు?